సంవత్సరంలో కర్నూలు నగరం కట్టమంచి రామలింగారెడ్డి విద్యాసంస్థలో ఆయన కుమారుడు మరికొందరు గిరిజన బాలిక అయిన ప్రీతిబాయిని లైంగికంగా దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో దోషులను కఠినంగా శిక్షించాలని గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిబిఐ దర్యాప్తు సంస్థకు కేసును అప్పచెప్పడం జరిగింది. అయితే నేడు కూటమి ప్రభుత్వంలో సిబిఐ దర్యాప్తు సంస్థకు కేసు విచారణకు ఆర్థిక వనరులు లేవని రూటు మార్చడం ఎంతో బాధాకరంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును తిరిగి సిబిఐ చేత విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, ప్రీతిబాయి తల్లిదండ్రులకు తగిన న్యాయం చేయాలని ఏపీ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాను కలిసి ప్రీతిబాయి కేసును సిబిఐ చేత విచారణ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మీడియాతో ప్రీతిబాయి కేసు గురించి మాట్లాడారు. కార్యక్రమంలో గిరిజన సమైక్య నాయకుడు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ తన కుమారులు ముగ్గురు కలిసి లైంగికంగా దాడి చేసి హత్య చేసిన ఘటన అందరికి తెలిసిందే. ఈ విషయాలపై దర్యాప్తు చేయాలని అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2017 ఆగస్టు 19వ తేదీన జరిగిన ఘటనలో ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దర్యాప్తు చేశారు. చేసిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళా 2021లో అంటే 19వ తేదీన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పగించారు కేసును. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు, గిరిజనులకు ఆడబిడ్డకు అన్యాయం జరిగిందనే విషయాన్ని ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారికి నేరుగా కలవడంతో సిబిఐకి అప్పగించారు. ఆ కేసును ఎందుకు దీనికి తూటు మాత్రంగా విచారణ చేసి పక్కన పెట్టాలనే ఆలోచన ధోరణిలో సిబిఐ ఎందుకు చేసిందిట? ఎందుకంటే కేవలం గిరిజనులోనేనా ప్రీతికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పడుతున్న తపతన ఇప్పటి వరకు కూడా ఆమెపై న్యాయం జరగాలని తల్లిదండ్రులు ప్రీతి వాళ్ళ తల్లి కూడా కోరుతా ఉంది. అయితే ఇప్పుడు సడన్ గా వచ్చేసి ప్రభుత్వం మారిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రీతికి న్యాయం జరుగుతుంది అనే ఆలోచనలో పడ్డారు గిరిజనులంతా. ఎందుకంటే ఆయన 2022-23లో మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కర్నూలుకు వచ్చిన తర్వాత ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారు. అడవి బిడ్డల ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతున్న సహించేది లేదు అని చెప్పి ఆ రోజు భరోసా ఇచ్చి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దర్యాప్తు చేసి కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారు? అసలు ప్రీతి విషయంలోకి జోక్యం చేసుకుని ప్రీతి పేరును వాడుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చావు, డిప్యూటీ సీఎం అయ్యావు, ఆడబిడ్డకి అన్యాయం చేస్తే సహించమని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏం చేస్తా ఉన్నావు? ఒక సిబిఐ కోర్టును ఆశ్రయించి కోర్టుకు పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని ఎందుకు మీరు చేయలేకపోతారు? అంటే మీ ప్రోత్బలం ఉందా, లేకపోతే మీరు చేయలేకపోతున్నారా? అంటే కేవలం గిరిజన మహిళ అనే ఉద్దేశంతోనే మీరు అలా చేస్తున్నారా అనేది మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం జరుగుతుంది ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ప్రీతి కేసును మళ్ళీ సిబిఐ కోర్టుకు ఇప్పుడు ఏదైనా గిరిజనులు అంటేనే ఆర్థిక వనరులు గుర్తొస్తాయా? మిగతా వాళ్ళకు ఆర్థిక వనరులు అంటే వాళ్ళకి ఆర్థిక వనరులు ఉంటాయి, మా దగ్గరికి వచ్చేసరికి ఆర్థిక వనరులు లేవంటారు. ఇవన్నీ తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వాలు చేసినటువంటి కుట్ర ఇది. నేను దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రీతికి ఏదైతే అన్యాయం జరిగిందో, ప్రీతి పైన ఎవరైతే లైంగికంగా దాడి చేసి హత్య చేశారో కట్టమంచి రామలింగారెడ్డి వాళ్ళ అనుచరులు వాళ్ళ కుమారుల పైన ఖచ్చితంగా శిక్ష పడాలి. వాళ్లకు మన ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరగాలి. 2021 సంవత్సరంలో ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 8 లక్షల రూపాయలు 5 సెంట్ల స్థలాన్ని, అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఎంఆర్ఓ కార్యాలయంలో రాజు నాయక్ అనే వ్యక్తికి మన ఉద్యోగం ఇప్పించారు. అది బాగానే ఉంది. కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా ప్రీతికి జరిగినటువంటి అన్యాయాన్ని, ప్రీతికి ఏదైతే జరిగిందో ఆ సిబిఐ కోర్టు ఏదైతే మేము పిటిషన్ దాఖలు చేశారో దాని రిటర్న్ తీసుకొని మీరు దాన్ని శిక్ష పడేలాగా దర్యాప్తు చేసి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి నేను ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. నా పేరు కె రాజు నాయక్, ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు.